Hi friends, welcome to Shreshta's Competitive Special YouTube channel. Question number 1. లింగ అసమానత సూచి 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 102వ ర్యాంక్. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2025లో భారత్ 102వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం 2010లో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ను ప్రారంభించడం జరిగింది. 2025 జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో 193 దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. దక్షిణ సూడాన్ చివరి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 151వ ర్యాంక్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో భారత్ 151వ స్థానంలో ఉంది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను 2002 నుండి విడుదల చేస్తుంది. 2025వ సంవత్సరానికి గాను 180 దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా నార్వే మొదటి స్థానంలో ఉండగా ఎరిత్రియా చివరి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? దీనినే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 అని కూడా అనవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 118వ ర్యాంక్. ప్రపంచ సంతోష సూచి 2025లో భారత్ 118వ స్థానంలో ఉంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గ్యాలప్ మరియు యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ మరియు స్వతంత్ర సంపాదకీయ బోర్డు భాగస్వామ్యంతో 2012 నుండి ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 147 దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా వరుసగా 8వసారి ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్లో వరుసగా 4వ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. మానవాభివృద్ధి సూచి 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 130వ ర్యాంక్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో భారత్ 130వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మానవాభివృద్ధి సూచిని ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం అనే అంశాలను పరిగణలోనికి తీసుకొని 1990వ సంవత్సరం నుండి విడుదల చేస్తుంది. 2025వ సంవత్సరానికి గాను ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ అనే శీర్షికతో మానవాభివృద్ధి సూచి మొత్తం 193 దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇండెక్స్లో 0.972 హెచ్డిఐ విలువతో ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది మరియు 0.388 హెచ్డిఐ విలువతో దక్షిణ సూడాన్ చివరి స్థానంలో ఉంది. భారత్ 0.685 హెచ్డిఐ విలువతో మధ్యస్థ మానవాభివృద్ధి విభాగంలో ఉంది. భారత్ మధ్యస్థ మానవాభివృద్ధి విభాగంలో ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్. దీనినే టీజీడీఎస్సీ 2024లో క్వశ్చన్గా అడిగారు. సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 4వ ర్యాంక్. భారతదేశం ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి గల దేశంగా నిలిచింది. గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్సైట్ 2005 నుండి ఈ ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా మొదటి 3 స్థానాలలో ఉన్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 మొత్తం 145 దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా భూటాన్ చివరి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 10వ ర్యాంక్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనగా వాతావరణ మార్పు పనితీరు సూచి. జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ 2005 నుండి ఈ ఇండెక్స్ను ప్రచురిస్తున్నాయి. ఈ సంవత్సరం 63 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్కి ర్యాంకింగ్ ఇవ్వగా ఆయా దేశాల వాతావరణ పనితీరును బట్టి మొదటి 3 స్థానాలను ఏ దేశానికి కూడా ఇవ్వలేదు. కాబట్టి ర్యాంకింగ్ అనేది 4వ ర్యాంక్ నుండి ఇవ్వడం జరిగింది. సో 4వ ర్యాంక్ డెన్మార్క్, చివరి స్థానంలో ఇరాన్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 85వ ర్యాంక్. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఇండెక్స్ అని కూడా అంటారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ను గ్లోబల్ సిటిజన్షిప్ మరియు రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ అయిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ 2005 నుండి విడుదల చేస్తుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 అనేది 199 దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా అందులో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 14వ ర్యాంక్.
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ను 2012 నుండి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 163 దేశాలను పరిగణలోనికి తీసుకుని ర్యాంకింగ్ ఇవ్వగా మొదటి స్థానంలో బుర్కినా ఫాసో ఉండగా రెండవ స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఈ ఇండెక్స్లో చివరి స్థానం అంటూ లేదు. 163 దేశాలు కూడా తీవ్రంగా టెర్రరిజం ప్రభావాన్ని అనుభవిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 25వ ర్యాంక్. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారత్ 25వ స్థానంలో నిలిచి భవిష్యత్ నైపుణ్యాలకు పోటీదారుగా నిలిచింది. వాక్వారెల్లి సైమన్స్ అనే సంస్థ QS ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025ను ప్రచురించింది. ఇదే ఈ ఇండెక్స్ యొక్క మొదటి ఎడిషన్. 80కి పైగా దేశాలు మరియు యూరోపియన్ యూనియన్కి ర్యాంకింగ్ ఇవ్వగా US మొదటి స్థానంలో ఉంది.